కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ అభివృద్ధి అంశంపై స్పందించారు. సమస్యలపై గలం విప్పిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై విమర్శలు చేస్తూ అభినందించారు. గతంలో ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్కు ఏం చేశారని, ఇకపై మీరేం చేస్తారని ప్రశ్నించారు. సర్వీసు ఛార్జీల అంశాన్ని అప్పట్లో రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. మొన్నటి వరకు 4,000 కోట్లు 6,000 కోట్లు తెచ్చామని చెప్పిన మీరు ఆ నిధుల వివరాలు వెల్లడించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ను బానుక నర్మదా మల్లికార్జున్ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ బోర్డు నిధులతో గత 10 నెలల్లో 15 కోట్ల నిధులు ఖర్చు చేశామని, 303 కోట్ల రూపాయలను బోర్డు అకౌంట్లో వేశామని, అన్ని వివరాలతో బుక్లెట్లో రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో 303 కోట్ల నిధులు తీసుకువచ్చామని, ఆ నిధులతో డ్రైనేజ్, రోడ్లు, వాటర్ సహా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన బడ్జెట్పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే టీపీటీ బకాయిలు విడుదల చేస్తే ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అంటే ఇన్ని రోజుల తర్వాతనన్నా కనీసం గలమెత్తిండు, దానికి గాను అభినందిస్తున్నాం. కానీ తను చెప్పింది ఎవరికి? సీఎం గారికి. గతంలో ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. తను ఎంపీగా ఉన్నప్పుడు డిఫెన్స్ కమిటీ మెంబర్ కూడా ఉండే. అప్పుడు సీఎం గారు ఏం చేసిండ్రు? సీఎం గారు కూడా ఆ రోజుల్లో ఈ డిఫెన్స్కు సంబంధించిన మనకిప్పుడు మన సర్వీస్ ఛార్జీలు అంటున్నారు కదా, ఆ సర్వీస్ ఛార్జీల కోసం తను ఏం ప్రయత్నం చేసిండ్రు? అసలు కంటోన్మెంట్కి తను ఎప్పుడు వచ్చిండ్రు? కంటోన్మెంట్లో ఒక 2 సార్లు 3 సార్లు తప్పిస్తే ఇక్కడ ఒక ఎంపీగా కంటోన్మెంట్కు సంబంధించిన ఏది పట్టించుకోలేదు. సెంటర్కు సంబంధించిన తను కూడా అందులో మెంబర్ అయ్యి ఉండి కూడా సీఎం గారు అసలు ఏం పట్టించుకోలేదు. తను చెప్పడం ఏంటి? నేను 4,000 కోట్లు ఇచ్చిన అంటే దానికి ఇంకా 2,000 యాడ్ చేసి మా ఎమ్మెల్యే గారు 6,000 కోట్లు ఇచ్చిండ్రు కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం అంటున్నారు. కానీ ఎక్కడ ఇచ్చిండ్రు? ఎక్కడైంది మరి ఆ డెవలప్మెంట్ అని నేను మీ ముఖంగా నేను అడుగుతున్నా సీఎం గారిని కానీ అలాగే మన ఎమ్మెల్యే గారిని కానీ. ఎమ్మెల్యే గారు మీరు ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు అది బీజేపీ పార్టీ తరఫున కానీ దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అప్పుడు ఫస్ట్ ఎలక్షన్లు రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్లు అయినప్పుడు తను ఏం చెప్పిండ్రు? ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఇక్కడ గెలిపిస్తే నేను ఈ కంటోన్మెంట్లో కూడా మంచి డెవలప్మెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ కూడా జిహెచ్ఎంసీ తరహా చేస్తానన్నాడు. కానీ ఇంతవరకు తను పట్టించుకుంది తెలియదు. ఈ ఎమ్మెల్యేగా 18 నెలలైంది తను కాంగ్రెస్లో గెలిచి శ్రీ గణేష్ గారు 18 నెలల నుండి మళ్ళీ ఏం చేస్తుండ్రు? ఇంతవరకు తను తెచ్చిన డెవలప్మెంట్ అయింది, అది ఒకసారి రిలీజ్ చేయాలని మేము తెలియజేస్తున్నాం. మాకు కంటోన్మెంట్లో డబ్బులు లేవు, కంటోన్మెంట్ అడుక్కుంటుంది, వాళ్ళకు ఉద్యోగులకే లేవు అనే విధంగా చెప్పడం జరిగింది. కానీ కంటోన్మెంట్లో మేము చేసిన డెవలప్మెంట్ ఏంటి అనేది మేము 10 నెలల్లో 15 కోట్లు చేసినామని మేము పబ్లిక్ ముఖంగా పత్రికా విలేకరుల ద్వారా మేము రిలీజ్ చేయడం జరిగింది. అంటే 15 కోట్లతోని డెవలప్మెంట్ కాకపోవచ్చు, అయినా కాడికి 15 కోట్లు ఒక 10 నెలల్లో ఒక బీజేపీ పార్టీ చేసినమా లేదా? చేసి చూపించుతున్నాం మేము. కానీ మీరు చెప్పడం వరకే ఉన్నారు. ఎమ్మెల్యే గారు చేసి చూపియాలి ఫస్ట్. మీరేదో రామన్నకుంట చెరువు అంటారు, అలాగే తిరుమలగిరి లేక్ అంటారు, ఇక్కడ ఏదో కాంప్లెక్స్ కడతామంటారు. దేనికోసమని ఇంతవరకు ఒక బడ్జెట్ విడుదల చేశారా? మా అకౌంట్లో దేంట్లోనే వేసారా? మా ఎంపీ గారు మా డిఫెన్స్కి సంబంధించింది మీరు సర్వీస్ ఛార్జీలు అది మామూలు మేము అడుగుతున్నాం. మా ఎంపీ గారు కూడా మొన్న రాకేష్ మిట్టల్ గారు రావడం జరిగింది, మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. నిన్న కూడా అక్కడికి వెళ్ళి ఎంపీ గారు మాకు రావాల్సిన కొన్ని మీరు ఇస్తే బాగుంటుంది అన్నది, దానికి కానీ డెవలప్మెంట్కు వాళ్ళు 100 కోట్ల వరకు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు గెలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా తను ఇప్పుడు అంత గతంలో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఉండి చేయని డెవలప్మెంట్కు ఇది కేవలం బీజేపీ పార్టీ చేయగలుగుతుందని పెద్ద ఎత్తున 4 లక్షల మెజార్టీతోని ఇక్కడ ఈటెల రాజేందర్ అన్న గారిని ఎంపీగా గెలిపించారు. ఆ గెలిపించిన దానికి గాను తను చేసే డెవలప్మెంట్ కంటోన్మెంట్ కు సంబంధించిన 303 కోట్లు తేవడం జరిగింది.
303 కోట్లు మన ల్యాండ్ కోసం ఇచ్చిన దాన్ని కిషన్ రెడ్డి అన్న మన మన ఎంపీ ఈటల రాజేందర్ అన్న గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు కలిసి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం 303 కోట్ల నిధులు తేవడం జరిగింది. అంటే మేము ఏది చేసినా పక్కా ప్రణాళికతో బీజేపీ పార్టీ మేమిచ్చిన మాటకు అనుకూలంగా ప్రజల మనుషులము, ప్రజల పార్టీ, ప్రజలకు అనుకూలమైన డెవలప్మెంట్స్ మేము ఇవ్వగలుగుతాం అనేది మేము ప్రూఫ్ చేసినాం. అంతే. ఇది డిపాజిట్ ఎస్క్రో అకౌంట్ లో కూడా పడింది 303 కోట్లు. మీరు ఏ అకౌంట్ లో వేసిండ్రు అని ఎమ్మెల్యే గారిని మేము అడగడం జరుగుతుంది. మీరు అసలు తేవడము మాటల వరకే. ఇప్పుడు మీరేమన్నారు 4,000 కోట్లు 6,000 కోట్లు అన్నారు కదా, మరి 4,000 కోట్లు 6,000 కోట్లు వచ్చినప్పుడు 50 కోట్లు ఇవ్వాలని ఎట్లా చెప్పగలుగుతుండ్రు మీరు? అంటే మీ దాంట్లోనే ఉంది కదా, మీ వర్షంలోనే ఉంది. అంటే మీరు ఏమి ఇవ్వలేదనే విషయం మీరే ఒప్పుకున్నారు. దానికి మీరు డెవలప్మెంట్ మీద చేయండి. ఏమన్నంటే కంటోన్మెంట్ విలీనం అంటారు, లేదంటే ఎలక్షన్లు అంటారు. ఎలక్షన్ల విలీనం అనేది మీరు అసలు నిర్ణయించుకోండి. ఫస్ట్ మీరు ప్రజలకు విలీనం చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఎలక్షన్లకు పోదాం అనుకుంటున్నారా అనేది కూడా క్లారిటీ ఉండాలి. మీరు కూడా ఒకటే తాటి మీద ఉండాలి అని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? మీ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మీతో మేమందరం కూడా వస్తాం, మేము ఫైట్ చేస్తాం. మీరు 18 నెలల్లో టీపీటీది మాకు ఎందుకు రాలేదు? ప్రభుత్వం మీదే ఉంది. ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన పని మీరు చేయక దీన్ని ఏదో డెవలప్మెంట్ నేను చేస్తాం, మీరు ఇలా విలీనం చేస్తాం, మేము డెవలప్మెంట్ చేస్తాం అనేది ఏంటి? మాకు రావాల్సిన డబ్బులు అది కేవలం అంటే ఏ ఫండ్కు సంబంధించింది కాదు. ఈ రిజిస్ట్రేషన్ పైసలు స్టేట్ లో ఎట్లా పోతున్నాయో 3.3 మనకు రావాల్సింది గతంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ రాకన్నా ముందు మన అకౌంట్ లోనే పడేది, కంటోన్మెంట్ అకౌంట్ లో. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అక్కడ ఆ అకౌంట్ లో పడుతుంది. కాబట్టి దాన్ని 18 నెలల నుండి మీ ప్రభుత్వం నుండి మీరు రిలీజ్ చేయలేకపోతారు. గత నాయకులు కూడా ఏం చేయలేకపోయారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి అందరు మెంబర్లుగా ఉండి అక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు కూడా ప్రతిదాకా రామన్నకుంట చెరువు వచ్చి అక్కడికి వెళ్ళి సనత్ నగర్కి వెళ్ళి ఒక మంత్రి గారు వస్తారు, కొబ్బరికాయ కొడతారు. ఇక్కడ మల్కాజ్గిరికి వెళ్ళి ఒకరు వస్తారు, కొబ్బరికాయ కొడతారు. సికింద్రాబాద్కి వెళ్ళి ఒకరు వస్తారు, కొబ్బరికాయ కొడతారు. అందరు కొబ్బరికాయలు కొట్టే వరకే జరిగిపోయింది ఆ 10 సంవత్సరాలు తప్ప దాని డెవలప్మెంట్ వాళ్ళు చేయలేదు. మీరన్న చిత్తశుద్ధితో కంటోన్మెంట్ ప్రజలకు పనిచేసే విధంగా అంటే లేకులు కానీ రోడ్లు కానీ ఇప్పుడు మేము 303 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్రైన్ సిస్టమ్ కు మొత్తం మేము పెట్టడం జరుగుతుంది. మరి మీరు కూడా దండి ఒక 303 కోట్లు దండి తెచ్చి రోడ్లు, ఇప్పుడు రోడ్లు ప్యాచెస్ ఇవన్నీ అంటే ఒక 15 కోట్లతో దీంతో కాదు, ఒక 100 కోట్లు అయితే కానీ కంటోన్మెంట్ డెవలప్మెంట్ కాదు. దానికి కానీ మాకున్న బకాయిలు ఇస్తే చాలు, మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. మీ స్పెషల్ ఫండ్ అక్కర్లేదు. మీ స్పెషల్ ఫండ్ తెస్తే గ్రేట్ మీకు ఉంటుంది. ఈ ప్రజలు కూడా నీకు ఓటేసి గెలిపించిండ్రు. అన్ని అంతటా ఉన్నట్టు కంటోన్మెంట్ ఏం సపరేట్ కాదు. దాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీరు చాలా పూనుకోవాలి. మాటలలో కాదు చేతలలో చూపించమని ఎమ్మెల్యే గారిని చెప్తున్నాం. కాబట్టి మీరు మా నిధులు మాకు దండి, మా అకౌంట్లో టీపీటీ పడే విధంగా చేస్తే చాలు. దానికి గాను మేమందరం కలిసి అక్కడ కూర్చొని ధర్నా చేద్దాం. మేము కూడా నీకు సహకరిస్తాం. పార్టీలను పక్కకు పెట్టి మన కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి మనం చేయాలి. దాన్ని ఏం చేయకుండా మీరు అసెంబ్లీలో గలమెత్తి ఆడికే ఊకోవడం కాదు. దాన్ని ఎన్ని రోజులలో మీరు వేయగలుగుతున్నారు మా టీపీటీ అకౌంట్, మా దాంట్లో మా కంటోన్మెంట్ లో వేయగలుగుతున్నారో చెప్పమని నేను సభాముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. ప్రజల కోసము బీజేపీ పార్టీ ప్రజల డెవలప్మెంట్ అంటే వాళ్ళకు సదుపాయాలు అవి ఇప్పుడు ఏదైతే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ అడిగిన ల్యాండ్ వీళ్ళు ఇవ్వకుండా నాంచి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇచ్చిర్రు ల్యాండ్ ఇచ్చి డెవలప్మెంట్ చేసుకోమని. దానికి గాను 303 కోట్లు. ఇప్పుడు నాది ల్యాండ్ అమ్మితే నాకు వస్తాయా డబ్బులు? కొన్నాయనకే ఉంటాయా? కాదు కదా, నాకే వస్తాయి కదా. మరి ఆ డబ్బులను కేంద్రానికి పోవాలి. కేంద్రంకి పోయే డబ్బులను మా కంటోన్మెంట్కే కావాలని మా ఎంపీ గారు పట్టుబట్టి, మా కిషన్ రెడ్డి అన్న గారు పట్టుబట్టి కేంద్రం నుండి ఒప్పించి మెప్పించి తెప్పించి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మీరేం చేస్తున్నారు? సీఎం గారు ఇక్కడ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమి ప్రాబ్లం ఉందనేది తను అప్పుడు అప్పుడు తను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇదే పార్టీలో ఉండే అంటే స్టేట్ లో కాంగ్రెస్ ఉంది, ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే ఒకరే గెలిచిన ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయాలి కదా. రాబోయే రోజులలో నీకు కూడా మంచి పేరు, రాబోయే రోజులలో నీకు కూడా అన్ని విధాల ఈ ప్రజలు నీకు సపోర్ట్ చేస్తారు కదా. మళ్ళీ అలాంటిది చేయకుండా దీన్ని విలీనం చేస్తారా,
దీన్ని ఎలక్షన్లు పెడతారా అవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయగలుగుతావు, ఏం చేస్తావు అనేది మాకు చెప్పాలని చెప్తున్నాం. ఒక ఎమ్మెల్యేగా తను డెవలప్మెంట్ చేయాలంటున్నాం. మెంబర్లుగా మేము చేసే డెవలప్మెంట్ మేము చేస్తున్నాం. కానీ స్టేట్ గవర్నమెంట్ నుండి స్పెషల్ ఫండ్ ఏంటి? మా కంటోన్మెంట్ ఒకటే మీకు కనబడట్లేదా? అందరికీ మీకు రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలకు స్పెషల్ ఫండ్ ఇస్తారు. కంటోన్మెంట్ బోర్డు అని మీకు అందరికి మేము ఎలక్షన్ లేసి ఒక ఎమ్మెల్యేని గెలిపియలేరా ఇక్కడ ప్రజలు? అట్లాంటప్పుడు ఆ ప్రజల కోసం వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? దాన్ని ఎందుకు సపరేట్గా చూస్తున్నారు అని నేను చెప్తున్నా.